గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ధనలక్ష్మి కాలనీ నుంచి రాజు పార్క్ రోడ్డు ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్డు వరకు డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, దోమల పట్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వండి, ఆరోగ్యంగా ఉండండి అని 15వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య అన్నారు. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణకై డిమోఫాస్ మందును మురికి కాలువల్లో పిచికారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్, ఆఫీసర్ ఎపిడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, డి నాగరాజు, కె దుర్గా గౌడ్, ఎన్ రమేష్, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, రాణి, నవనీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెడికల్ ఆఫీసర్సు శ్రీనివాస్ గారు సారు, మరి మా టీచర్లు అందరూ కూడా కాలం వచ్చింది, దోమలు గుడ్లు పెట్టడము, దోమలు పెరగడము, మలేరియా కానీ తర్వాత డెంగ్యూ వ్యాధులు కానీ రావడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. దాని దృష్టిలో పెట్టుకొని వైద్య సిబ్బంది శ్రీనివాసరావు గారు అయితేనేమి, మన వాసు సార్ అయితేనేమి, వారి బృందం అంతా ఈ యొక్క 15వ వార్డులో తిరుగుతూ ప్రతి గల్లీలో అంతటా దోమలు ఎక్కడున్నా, దోమల గుడ్లు ఎక్కడున్నా పరిశీలిస్తూ మొత్తం మందు కొట్టడం జరిగింది. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొద్ది రోజులు వర్షాకాలం మొదట్లో మరి ఆ వర్షం వచ్చి నిలబడి ఒకటే గుంతలుగా నిలబడి ఉన్న తావులనే దోమలు గుడ్డు పెట్టడం జరుగుతుంది. అది ఒక్కొక్క దోమ సార్ అంటున్నాడు ఇప్పుడే ఒక్కోసారి 300 గుడ్డు పెడుతుందని, 300 నుంచి 400 దాకా పెడుతుందని. అది 15 రోజులే దాని లైఫ్ అని. మరి మన లైఫ్ను కూడా ఖరాబ్ చేసేందుకు అది ముందుకు వస్తుంటుంది. అటువంటి దాన్ని మనం నివారించేందుకు మనం కూడా ఇంట్లో ఉన్న తొట్లో ఉన్న నీళ్లు కానీ, పాత వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బుట్టీలు కానీ ఏమున్నా వాటిని పరిశీలించి తీసి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యొక్క మా మెడికల్ సంబంధించిన టీచర్లు శ్రీనివాస్ సార్ అయితేనేమి, వాసు సార్ అయితేనేమి, ఇక్కడికి వచ్చి నాగరాజు సారు, వీళ్ళందరూ వచ్చినందుకు నిజంగా వాళ్ళ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వైద్య సిబ్బంది అన్నిట్లో ముందు ఉంటుంది, కానీ మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. బాగా